హలో హాయ్ ఫ్రెండ్స్, ముందుగా అందరికీ హ్యాపీ వీకెండ్. నవంబర్ మంత్కి స్వాగతం. ఈ నవంబర్ మంత్లో ఫస్ట్ తారీఖున నేను విన్నది ఏంటి అంటే గోల్డెన్ టాయిలెట్ గురించి ఒక న్యూస్ విన్నా. గోల్డెన్ టాయిలెట్ ఏంటబ్బా మీరు ఆశ్చర్యపోవద్దు. ఎందుకు అంటే ఈ గోల్డెన్ టాయిలెట్ ఈ నవంబర్ 18న వేలంపాట జరుగుతుందంట. అసలు ఏంటి గోల్డెన్ టాయిలెట్ గురించి ఒక చిన్న స్టోరీ మీకు చెబుతా. దీన్ని 2016లో ఇటాలియన్కి సంబంధించిన ఒక ఆర్టిస్ట్ దీన్ని తయారు చేశాడు. ఆర్టిస్ట్ పేరు ఏంటంటే మారిజో క్యాటెలన్. దీన్ని ఆయన 2016లో దీన్ని తయారు చేసినప్పుడు దీని తర్వాతికి దీన్ని 2019లో న్యూయార్క్ సిటీకి అప్పగించాడు. ఆ న్యూయార్క్ సిటీ వాళ్ళు దీన్ని సాల్మోన్ ఆర్ గుజేనియం మ్యూజియంలో పబ్లిక్ కి ప్రదర్శన కోసం ఉంచారు. అలా కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాతకి ప్రస్తుతం అనగా 2025 నవంబర్ 1న ఈ బృందం అంతా కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు. అదేంటంటే ఇది గోల్డెన్ టాయిలెట్ కమ్యూడోని వీళ్ళు వేలంపాట వేయాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే దీన్ని 2019లోనే ఇది ఎంత బరువు ఉంది, ఎంత క్వాలిటీ ఉంది అని వీళ్ళు అప్పుడే దీన్ని తూకం వేసి నిర్ణయించారు. దీని బరువు వచ్చేసి 102.97 కేజీలు, అంటే దగ్గరగా 103 కేజీలు. ప్రస్తుతం 2025 నవంబర్ 1న ఉన్న బంగారం రేట్ని బట్టి దీన్ని కొలిస్తే 94,98,98,250 రూపాయలకి మన భారత్ కరెన్సీ ప్రకారం దీనికి ధర ఉంది. వాళ్ళు అక్కడ అమెరికాలో దీన్ని మన భారత్ కరెన్సీతో పోసి 83 కోట్లుగా ధర నిర్ణయించారు. కేవలం ఇది వేలం పాటకి ప్రారంభానికి కావాల్సిన ధర మాత్రమే. తర్వాత ఏ కోటీశ్వరుడు ఎంత కొనుక్కుంటాడో మనం నవంబర్ 18న చూడాలి. అయితే ఇక్కడ నేను చెప్పొచ్చే విషయం ఏంటంటే నవంబర్ 18న వేలంపాటకు వస్తున్నామని ఈ బృందం ఎవరైతే ఉన్నారో ఈ మారిజో క్యాటెలన్, అదే విధంగా ఈ న్యూయార్క్ సంబంధించిన సాల్మోన్ ఆర్ గుజేనియం మ్యూజియం సంబంధించిన సిబ్బంది, ఈ బృందం అంతా కూడా ఏం చేశారంటే దీని గురించి ఒక సందేశం ఇచ్చారు. సందేశం అంటే ఇలా వేలంపాట అయిపోతున్నామని చెప్పడానికి ముందుకొచ్చారు. అలా వచ్చేటప్పుడు వీళ్ళు కొన్ని కామెంట్స్ చేశారు. ఇది డబ్బున్నోళ్ళకి అహంకారము, డబ్బున్న జీవితాలు ఎంత ఆర్భాటంగా ఉంటాయో ఈ గోల్డెన్ టాయిలెట్ ఒక సింబాలిక్ అని చెప్పారు. అంటే డబ్బున్న వాళ్ళకి చెప్పుకోవటానికి వాళ్ళ దగ్గర ఒక 83 కోట్లు ఖర్చు పెట్టాలేమోలే కానీ నేను చెప్పొచ్చేది ఏంటంటే ఒక మధ్యతరగతి వాడికి అవి ఏం అవసరం లేదు. ఎందుకంటే ఈ గోల్డెన్ టాయిలెట్ న్యూస్ బయటకు వచ్చిన తర్వాతకి చాలా తెలుగు ప్లాట్ఫామ్ లో ఫన్నీగా, చాలా కామెడీగా, చాలా కూల్ గా ఒక మధ్యతరగతి వాడు, ఒక పేదవాడు కామెంట్ చేస్తున్నాడు. ఆ కామెంట్లు చూస్తే ఈ డబ్బున్న వాళ్ళు ఎక్కడ తలకాయ పెట్టుకుంటారో నాకైతే తెలవట్లేదు. దయచేసి మీకు కూడా ఈ టాయిలెట్ కమ్యూడో గురించి ఏమన్నా ఫన్నీగా కామెంట్ చేయాలనిపిస్తే నా ఛానల్ కింద కామెంట్ చేయండి. అదే విధంగా ఇలాంటి విషయాల గురించి మీకు ఇంకా న్యూస్ కావాలి అంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. జై హింద్, జై హనుమాన్.